తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. ఎన్ని తప్పులు జరుగుతున్నా టీటీడీ తీరు మాత్రం మార్కలేదు. శ్రీవారి ఆలయ మహద్వారం వరకు భక్తులు చెప్పులు వేసుకొచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యానికి ఘటన అద్దం పడుతుంది. క్యూ లైన్లోనూ వైకుంఠం కంపార్ట్మెంట్లోనూ భక్తులు చెప్పులతోనే తిరిగారు. ఆలయ మహద్వారం వద్ద గమనించిన సిబ్బంది భక్తుల చెప్పులను తీయించారు. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. ఎన్ని తప్పులు జరుగుతున్నా టీటీడీ తీరు మాత్రం మార్చట్లేదు. శ్రీవారి ఆలయ మహద్వారం వరకు భక్తులు చెప్పులు వేసుకొచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యానికి ఘటన అద్దం పడుతుంది. క్యూ లైన్లోనూ వైకుంఠం కంపార్ట్మెంట్లోనూ భక్తులు చెప్పులతోనే తిరిగారు. ఆలయ మహద్వారం వద్ద గమనించిన సిబ్బంది భక్తుల చెప్పులను తీయించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం వరకు కొంతమంది భక్తులు చెప్పులతో వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఇది టీటీడీ భద్రత నిఘా వైఫల్యానికి మరొక సాక్ష్యంగా కూడా భక్తులు భావిస్తున్నారు. శ్రీవారి ఆలయ లోపల దర్శనానికి వెళ్లే ముందు సాధారణంగా అనేక చోట్ల తనిఖీలు ఉంటాయి, అనేక చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని వాళ్ళు ఆలయ మహద్వారం అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావించే మహద్వారం వరకు వీళ్ళు చెప్పులు వేసుకొని ఏ విధంగా వచ్చారనేది కూడా ప్రస్తుతం ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. టీటీడీ చరిత్రలో కూడా ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదని కూడా చెప్పొచ్చు. వీళ్ళు ఉత్తరాదికి చెందిన భక్తులుగా భావిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి 10,000 రూపాయల టికెట్లు తీసుకొని వీళ్ళు దర్శనానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఏ దర్శనానికి వచ్చినప్పటికీ కూడా క్యూ లైన్ లో అనేక చోట్ల తనిఖీలు ఉంటాయి. క్యూ లైన్ ప్రారంభంలో ఒక చోట తనిఖీ చేస్తారు లోపలికి వెళ్లే ముందు. ఆ తర్వాత క్యూ లైన్ కంపార్ట్మెంట్ దగ్గర అక్కడ అత్యాధునిక స్కానింగ్ వ్యవస్థ ఉంటుంది. భక్తులు లోపలికి వెళ్లి మహిళలు వేరుగా పురుషులు వేరుగా లోపల తనిఖీ అయిన తర్వాత మళ్ళీ అక్కడ క్యూ లైన్ లోకి వదలటం కూడా జరుగుతుంది. ఆ తర్వాత శ్రీవారి ఆలయం మధ్యలో మహద్వారానికి ఎంట్రీ ముందు కూడా శ్రీవారి ఆలయం ముందు కూడా ఒకసారి భక్తులను క్షుణ్ణంగా స్కానింగ్ తనిఖీలు ఉంటాయి. భక్తులు అక్కడ ఉన్న సిబ్బంది కూడా క్షుణ్ణంగా దుస్తులు అన్నింటిని కూడా తనిఖీ చేసిన తర్వాతే ఆలయ మహద్వారం లోపలికి పంపించడం జరుగుతుంది. అయితే ఇన్ని తనిఖీ వ్యవస్థలను దాటుకొని ఈ భక్తులు పాదరక్షలు ధరించి ఏ విధంగా ఆ మహద్వారం వరకు వచ్చారనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. గత కొంతకాలంగా టీటీడీలో భద్రతా వైఫల్యాలు వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. శ్రీవారి ఆలయం మాడవీధుల్లోనే తాగుబోతులు హల్చల్ చేయటం, ఇష్టారీతిగా అక్కడ రోడ్లలో అర్ధరగ్నంగా తాగుబోతులు తిరుగుతూ ఉండడం, ఏదైతే క్యూ లైన్ల పక్కనే మద్యం సీసాలు ఇతర పొగాకు ఉత్పత్తులు అక్కడ దర్శనం ఇవ్వడం, అలాగే వరుసగా అలిపిరి దగ్గర కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తే అన్యమతస్థ వస్త్రధారణతో ఓ వ్యక్తి ఏకంగా పైన హజరత్ అంటే ముస్లిం వస్త్రధారణతో తిరుమల వరకు వచ్చేయటం, ఈ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నా కూడా టీటీడీలో ఏ మాత్రం మార్పు అయితే కనబడడం లేదని తాజా ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఏదో చెప్పుల గురించి ఏకంగా శ్రీవారి ఆలయం లోపలికి వెళ్లిపోవడానికి భక్తులు ప్రయత్నించిన ఘటన మాత్రం ఇది భక్తుల మనోభావాలు ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడేకైనా టీటీడీ సెక్యూరిటీ వ్యవస్థ అలాగే నిఘా వ్యవస్థ పైన పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా భక్తులు కోరుతున్నారు. మున్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.